ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. ஆண்டாள் తిరువడిగలే శరణము. ఈరోజు మనం వ్రతంలో 4వ రోజుకు చేరుకున్నాం. మొదటి పాసురంలో వ్రతం గురించి చెప్పబడింది. రెండవ పాసురంలో ఆ వ్రతం యొక్క నియమ నిబంధనలు చెప్పబడ్డాయి. మూడవ పాసురంలో ఈ వ్రతం వల్ల కలిగే లాభాలు, ఫలితాలు, లోకానికి కలిగే సౌఖ్యాలు, సుఖాలు వివరించబడ్డాయి. ఇక ఈ 4వ పాసురంలో వ్రతాన్ని ఆచరించే వారికి ఎటువంటి ఆటంకాలు రావు. ప్రకృతిలోని అన్ని శక్తులు కూడా ఈ వ్రతం చేసేవారికి సహకరిస్తాయి అని ఆండాళమ్మవారు చెప్తున్నారు. ఇక ఈరోజు పాసురం అనుసంధానం చేసుకుందాం. ஆழிமலை கண்ணா ஒன்று நீ கைகரவேல் ஆழியுள் புக்கு முகுந்து கொடாத்தேரி ஊழி முதல்வனுருவம்போல் மேய கருத்து பாளியந்தோளுடை பற்பனாவன் கையில் ஆளி போல் மின்னி வலம்புரி போல் நின்றதிருந்து தாடாதே சார்க முதையத்த செரமலை போல் வாழ்வுலகனில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்து ఏలోరెంపావాయ్. ప్రతిపదార్థం. ఆడి గంభీర స్వభావం కలవాడై మళై వర్షాన్ని అందించేవాడా ఓ వరుణదేవుడా, ఒండ్రు ఏమాత్రము కూడా నీవు కై నీ దాతృత్వాన్ని దానగుణాన్ని కరవేల్ తగ్గించొద్దు. ఆళియుళ్ నడి సముద్రంలో పుక్కు చొచ్చుకు వెళ్ళి ముగుందు కొడు ఆ నీటినంతా త్రాగి పీల్చి ఆత్తు గర్జించి ఏరి మళ్ళీ ఆకాశానికి వెళ్ళి ఊళి ముదల్వన్ కాలానికి అన్నింటికీ కూడా సర్వాధారుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని యొక్క ఉరువం పోల్ మూర్తి వలె మేయి శరీరము కరు నల్లగా, అంటే శ్రీమన్నారాయణుడు నల్లగా ఉంటాడు కదా, అలాగే నీవు ఆ నీటినంతా త్రాగి నల్లగా మారి పాళి విశాలమైన తోడ్ భుజములు కలిగిన పద్మనాభన్, అంటే ఆ పద్మనాభుని యొక్క కైల్ చేతిలోని ఆళిపోల్ చక్రము వలె మిన్ని ప్రకాశించి వలంబురిపోల్ పాంచజన్యమను శంఖమోలే నిండ్రదిరుందు నిలిచి ఉరిమి గర్జించి, అంటే ఆ మహావిష్ణువు యొక్క చేతిలోని శంఖము ఏ రకంగా శబ్దం చేస్తుందో అలాగా తాళాదే ఏమాత్రము ఆలస్యం చేయకుండా సారంగం ఆ మహావిష్ణువు యొక్క చేతిలోని విల్లువలే శరమైపోల్ బాణాల వర్షము వలె వాళ్ సుఖించున్నట్లు ఉలహెనిల్ లోకములోని వారు పెయిదిడాయ్ వర్షింపుము. నాంగళం మేము కూడా మార్గళి నీరాడ మార్గళి స్నానం చేసేటట్టు ముగిందు సంతసించున్నట్లు మేము మా వ్రతం చేసుకుంటాము. ఏలోరం బాబాయ్, ఇది మా వ్రతమై ఉన్నది. ఓ స్వామి, నీవు ఏమాత్రము కూడా నీ దాతృత్వాన్ని కానీ దానగుణాన్ని కానీ తగ్గించకుండగా నడి సముద్రంలోకి వెళ్ళి ఆ నీటినంతటిని తాగి పీల్చి గర్జించి మళ్ళీ ఆకాశాన్ని అధిరోహించి కాలానికి అన్నింటికీ కూడా సర్వాధారమైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని యొక్క మూర్తి వలె నీవు ఆ నీటినంతా త్రాగి నల్లగా మారి విశాలమైన భుజములు కలిగిన పద్మనాభుని చేతిలోని శంఖము వలె చక్రము వలె ప్రకాశించి పాంచజన్యం శంఖములే ఉరిమి గర్జించి, అంటే ఆ మహావిష్ణువు యొక్క చేతిలోని సారంగము విల్లువలే బాణాల వర్షాన్ని కురిపించవలసింది. లోకంలో ఉన్నవారందరూ సంతోషించేటట్టుగా మేము కూడా మార్గళి స్నానం ఆచరించేటట్లు ఈ వ్రతం చేసుకోవటానికి అనుకూలంగా వర్షించమని ప్రార్థిస్తున్నారు అమ్మ. కుడి చేతిలోని చక్రమూలే మెరవాలని,
ఎడమ చేతిలోని శంఖమూలే గంభీరంగా దిక్కులు పిక్కటిల్లేలా గర్జించాలని, ఆ తరువాత మేఘము వలె ఆకాశాన్నంతటినీ చేరి వర్షించాలని, ఆ రామావతారంలో రాముడి చేతిలోని విల్లు నుంచి వెలువడిన బాణాల వర్షము వలె కురవాలని, 14,000 మంది రాక్షసుల మీద వదిలిన బాణాల వర్షం ఇలా చేతిని తీసి వేసినట్లుగా కూడా కనపడినట్టుగా కురవమని చెప్తున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం.